మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు బ్రహ్మూ టాక్స్. మహిళను మతం కళ్ళద్దాలతో చూసినంతకాలం మహిళ శరీరం తప్ప ఆమె ఆత్మ కనిపించదు. అలాగే స్త్రీ పురుషుడి కళ్ళతో తనను తాను చూసుకున్నంతకాలం తనకు కూడా ఒక హృదయం ఉందన్న సంగతి తనకు తెలియనే తెలియదు. అలా తెలియనంతకాలం ఆ హృదయం సంకెళ్లలో బానిసగా గెలగెలా కొట్టుకుంటున్న వేదనా దృశ్యం ఎప్పటికీ కంటపడదు. ఆ సంకెళ్ళు పురుషుడు బిగించినవే కాబట్టి ఆ పురుషుడు తెంచేవి కావు. తను సంకెళ్లలో ఉందన్న స్పృహ తెచ్చుకున్న మహిళ తనను తాను స్వేచ్ఛాలోకంలోకి విముక్తి చేసుకున్నప్పుడే ఆ సంకెళ్ళు పటాపంచలవుతాయి. మొన్ననే ఒక మంచి సినిమా నెట్ఫ్లిక్స్లో చూశాను. సినిమా పేరు హక్, హిందీలో ఉంటుంది, తప్పక చూడండి. అయితే ఈ సినిమాను చూసే ముందు నా మనవి ఒకటే: మతం కళ్ళద్దాలతో చూడొద్దు, కేవలం మనిషిగా చూడండి. స్త్రీ కూడా ఒక మనిషే అనే స్పృహ ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి. స్త్రీని ఒక భోగ్య వస్తువుగా మాత్రమే చూసేవాళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. వారిలోని పురుషాధిపత్య ప్రపంచపు అహంభావ చీకట్లు పటాపంచలవుతాయి. భర్త 3 సార్లు తలాక్ చెప్పి వదిలేసిన ముస్లిం మహిళలకు మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని, ఈ విషయంలో అన్ని మతాల వారికి ఒకే న్యాయపరమైన సూత్రం అన్వయిస్తుందని 1985లో సుప్రీంకోర్టు షాబానో కేసులో ఒక ల్యాండ్ మార్క్ తీర్పునిస్తుంది. దీని ఆధారంగా ఈ హక్ సినిమాను తీశారు. హక్ అంటే హక్కు, ది రైట్. సుపర్ణ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మతానికి, మహిళా హక్కులకు, పురుషుడి స్వేచ్ఛకు, స్త్రీ స్వేచ్ఛకు, పురుషుని ఆధిపత్యానికి, స్త్రీ వ్యక్తిత్వానికి మధ్య తరాలుగా సాగుతున్న అనంత సంఘర్షణకు మానవీయ దర్పణం అని చెప్పాలి. 46 సంవత్సరాల వివాహ బంధాన్ని 3 ముక్కల్లో తన భర్త తెంపి పారేస్తే, 62 సంవత్సరాల వయసులో కోర్టు తలుపులు తట్టి 7 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తన హక్కులు సాధించుకున్న షాబానో స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో షాబానో షాజియా బానో అయింది. షాబానో భర్త అహ్మద్ ఖాన్ అబ్బాస్ ఖాన్ అయ్యాడు. పాత్రలు, పేర్లు, మతం, మత గ్రంథాలు, దేవుడు, దైవసూత్రాలు వీటిని దృష్టిలో ఉంచుకుంటూనే కేవలం వాటికి మాత్రమే పరిమితమై ఈ సినిమాను చూడకూడదు. ఈ సినిమాలో షాజియా బానో పాత్ర ఒక మతానికి చెందినదే అయినా అది భూగోళం మీద ఎక్కడ స్త్రీ తన హక్కు కోసం పోరాటం చేస్తుందో ఆ స్త్రీ కాంతి నీడలో ప్రతిధ్వనిస్తూ భూగోళమంతా అల్లుకునే సజీవ చైతన్య సందేశంగా షాజియాను చూడాలి. ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ తనలోనూ తన జీవితంలోనూ సగభాగమైన వ్యక్తిని, తన ద్వారా 3 బిడ్డలకు ప్రాణం పోసిన భార్యను చాలా సునాయాసంగా తృణీకరించిన వ్యక్తి అబ్బాస్ ఖాన్. దేవుడు ఏం చెప్పాడో తెలియదు, కానీ స్త్రీ మీద ప్రశ్నించడానికి వీలు లేని ఆధిపత్యాన్ని దేవుడే తనకు ఇచ్చాడని, తన వైవాహిక లైంగిక స్వేచ్ఛకు అడ్డు తగిలే అధికారం స్త్రీకి లేదని భావించే ఒక పురుష అహంకారానికి ప్రతినిధి ఈ అబ్బాస్ ఖాన్. ఆ హక్కు నీకు దేవుడు కానీ మత గ్రంథం కానీ ఇవ్వలేదని ఎదురు తిరిగిన స్త్రీ హక్కుల పోరాట వారసత్వానికి ప్రతినిధి షాజియా బానో. అతనికి చదువు తన స్వార్థాన్ని గెలిపించుకోవడానికి సాధనంగా ఉపయోగపడితే, షాజియా బానోకి ఖురాన్ అందించిన జ్ఞానం తన హక్కును తాను సాధించుకునే విప్లవకారినిగా మలిచింది. చూడండి, మతం ఒకటే అయినా, గ్రంథం ఒకటే అయినా అందిన జ్ఞానం ఎవరిని ఏ చైతన్యం వైపు నడిపిస్తుందో. తనతో వివాహానికి ముందే ప్రేమ వ్యవహారం నడిపిన మరో స్త్రీని పెళ్లి చేసుకుని భర్త ఇంటికి వచ్చినప్పుడు నువ్వే యజమానురాలివి అని పైకి ఎంత చెప్పినా క్రమంగా తను ఆ ఇంటికి బానిసగా మారిపోతున్న స్థితిని గమనించినప్పుడు షాజియా బానో తిరగబడుతుంది. తనను, తన వ్యక్తిత్వాన్ని, తన 3 పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి విడిగా బతకాలని నిర్ణయించుకుంటుంది. కానీ భర్త నుంచి భరణం అందదు. దానికోసం కోర్టు తలుపులు తట్టాల్సి వస్తుంది. ఆ మెయింటెనెన్స్ ఇచ్చే భారం నుంచి తప్పించుకోవడానికి 3 సార్లు తలాక్ చెప్పే హక్కును వాడుకుంటాడు అబ్బాస్. అది నీ హక్కు కాదు, నీ నుంచి భరణం పొందడమే నా హక్కు అని షాజియా కోర్టులో పోరాటం చేస్తుంది. కోర్టులో జరిగిన వాదోపవాదాలు, మత పెద్దల ప్రోత్సాహంతో న్యాయవాది అయిన భర్త తన భార్యకు న్యాయంగా దక్కాల్సిన హక్కును హరించడానికి పన్నిన వ్యూహాలు, రచించిన తంత్రాలు, తన హక్కును పొందడానికి షాజియా ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి, అసలైన అల్లా ఆత్మను
నిజమైన ఖురాన్ జ్ఞానాన్ని ఆమె లోకానికి చూపిన నేర్పు సినిమా మొత్తాన్ని పీక్స్కు తీసుకువెళ్ళిన సన్నివేశాల సమాహారంగా చెప్పాలి. ఒక వ్యక్తి తన భార్యను త్యజించడానికి ఏ మత గ్రంథాన్ని సాధనంగా చేసుకుంటాడో, అదే మత గ్రంథాన్ని బోధించే ఒక తండ్రి తన కూతురిని కాపాడుకోవడానికి ఆ గ్రంథం అందించిన జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకోవడం ఈ సినిమాలోని విశేషం. షాజియా బానో పాత్రలో యామి గౌతమ్ యాక్షన్ ఆమె నటనా జీవితంలోనే అద్భుతమైన మైలురాయిగా అందరూ కీర్తిస్తున్నారు. షాజియా భర్త పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటన అతని కెరియర్లో ఒక స్పెషల్ మెమరీగా నిలిచిపోతుంది. ముందుగానే చెప్పినట్టు మతం కళ్ళద్దాల చూస్తే మహిళ అసలు రూపం ఎప్పటికీ ఎవరికీ కనిపించదు. భోజ్యేషు మాత, సేనేషు రంభ, కార్యేషు మంత్రి, కరణేషు దాసి అని చెప్పి స్త్రీ ఎప్పటికీ స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదని ఒకప్పుడు చెప్పిన వారికి ఇప్పటికీ అదే ఆధిపత్య సూత్రాన్ని మరో రూపంలో అమలు చేసేవారికి మరో మతంలోని స్త్రీ స్వేచ్ఛకు సంబంధించిన లోపాలను ఎత్తి చూపించే హక్కు లేదు. మతాలకి, కులాలకి, భాషలకి అతీతంగా తన హక్కు కోసం పోరాడే స్త్రీకి ఎంతో ప్రేరణగా, స్ఫూర్తిగా ఈ సినిమా కనిపిస్తుంది. తన మత గ్రంథంలో ఏముందో పూర్తిగా చదివి అర్థం చేసుకున్న పరిపక్వత చెందిన మహిళగా షాజియా బానో పాత్రను మలిచిన తీరు అద్భుతం. అక్షరాలు వెనుక దాగిన సత్యాన్ని గ్రహించాలంటే ముందు ఆ అక్షర జ్ఞానం కావాలి. అందుకే ఆడపిల్లలకు చదువు చెప్పడానికి ఖురాన్ బోధించడం తన ధ్యేయంగా ఎంచుకున్న షాజియా అందరికీ ఆదర్శప్రాయమైన విప్లవ కెరటంగా మనకు కనిపిస్తుంది. హక్కు అనేది దేవుడు ప్రసాదించే వరం కాదని, అది మనం పోరాడి గెలుచుకునే శక్తి అని స్త్రీ జాతికి తేల్చి చెప్తుంది షాజియా పాత్ర. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఏ దేవుడు, ఏ మతము మన దృష్టిలోకి రారు. దేవుళ్ళు, మతాలు ఏ పురుషాధిపత్యం చేతుల్లో ఆయుధాలుగా మారాయో అర్థం చేసుకోవడానికి ఈ సినిమా మనకు ఎన్నో కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు, ఏ మహిళ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం. స్త్రీ జాతి చరిత్ర సమస్తం పురుష పీడన పరాయణత్వం అనే సత్యాన్ని ఈ సినిమా మనకు బోధిస్తుంది. ఈ సినిమాలో సంభాషణలు కానీ, కథనం కానీ, పాటలు కానీ ఎక్కడా సినిమాలో విషయం పట్ల వ్యతిరేకత ఉన్నవారు కూడా వేలెత్తి చూపడానికి వీలు లేకుండా ఎంతో తెలివిగా రచయిత, దర్శకుడు వీటిని నిర్వహించడం వారి చాకచక్యానికి, నేర్పరితనానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో పొలిటికల్ మోటో చూసేవారికి అది వారిలోని రాజకీయ కోణంగానే భావించాలి. కానీ ఈ సినిమాను రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఎన్నో ప్రోపగండా సినిమాలు వస్తున్న రోజుల్లో ఈ సినిమాను ఆ సినిమాల లిస్టులో చేర్చడానికి వీల్లేదు. ఇది ప్రోపగండా సినిమా కాదు. మహిళా హక్కును ఏ మతము ఎంతో కాలం హరించలేదు అని నిర్ద్వంద్వంగా దండోరా వేసిన సినిమా ఇది. నెట్ఫ్లిక్స్లో ఉంది, తప్పక చూడండి. తరతరాలుగా స్వేచ్ఛ కోసం స్త్రీ పడిన ఆవేదనకు ఆర్తికి స్ఫూర్తినిచ్చే సినిమా ఇది. కొన్ని చీకట్లు వీడిపోతాయి, కొన్ని మబ్బులు తొలగిపోతాయి. ఒక సుప్రభాతంలోంచి ఆకాశంలో సగం అవని మీద కాంతిపథంలో కాలు కదుపుతున్న దృశ్యాలు జేజేలు చెప్పండి. థ్యాంక్ యూ. మీ ప్రసాద్ మూర్తి.